గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. చేయకుండా భలే సెంటర్ ఇది నా ఫస్ట్ మూవీ. ఒక కన్నడ అమ్మాయి తెలుగు ఫస్ట్ మూవీ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ నర్వస్ బట్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఐ హోప్ మీరందరూ మా మూవీకి యాక్సెప్ట్ చేస్తారు. ఈ మూవీ రొమాన్స్ అండ్ కామెడీ ఉంది. సో ఐఎమ్ 100% షూర్ మీకు అందరికీ నచ్చుతుంది. సో ప్లీజ్ కమ్ వాచ్ ఆ మూవీ అండ్ వీ రియల్లీ నీడ్ యువర్ బెస్ట్ విషెస్. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, ఎస్పెషలీ బికాజ్ ఐఎమ్ డెబ్యూ అండ్ న్యూ హీరోయిన్. I would like to thank our producer, sir. Thank you so much. And Raj is the best first co-actor I could have asked for, so thank you, Raj. And Sai, sir, thank you. Without his guidance, I don't think the performance would have come the way it has. You guys have seen it. And he's a perfectionist, Andy, so he tried to make sure that I also am perfect in whatever I did. And thank you so much for amazing music, Shekhar, sir. So please, అందరూ వెళ్ళి మూవీ చూడండి, థియేటర్స్లో ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. సో భయనాటి సినిమా ముందుగా కోస్టార్ శివసాయి, సారీ డైరెక్టర్ శివసాయి. సో హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అతనుకున్న కన్విక్షన్ కానీ, అతను సినిమా చేసే విధానం కానీ చూస్తే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు డైరెక్టర్ అవ్వాలని చెప్పి. ఈయన డైరెక్ట్ చేయడం చూసిన తర్వాత లేదు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని నాకు అర్థమైంది. బట్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఈ సంవత్సరం పాటు మా శివసాయి గారితో ఆయన చేసిన సావాసం, ఆయనలోని ఓర్పుని బట్ ఏం అడిగితే అది ఎప్పుడు కూడా కాదనకుండా అన్ని ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అంటే ఆయన శివసాయిగా ఉన్న విజన్ అనేది చాలా అద్భుతమైన విజన్, కానీ దానికి మీ సపోర్ట్ లేకపోతే అది జరగదు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ దేర్ విత్ హిమ్ త్రూ అవుట్ ది ఫిల్మ్. అండ్ మనీషా, యూఆర్ వన్ ఆఫ్ ద లైక్ యూఆర్ సీరియస్లీ ఫస్ట్ సినిమా అయినా సరే తనే డబ్బింగ్ చెప్పుకుందండి, తెలుగు నేర్చుకుంది, తనే డబ్బింగ్ చెప్పుకొని. అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. మీరే చూస్తారు థియేటర్లోని. అండ్ శేఖర్ చంద్ర నేను యాక్చువల్లీ ఒక కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచి, మా ఇద్దరికి కలిపి ఇచ్చింది సెపరేట్గా కాకుండా అని చెప్పి. ఎందుకంటే నెక్స్ట్ ఇది 3వ సినిమా, నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే మ్యూజిక్. నేను అదే అంటాను ఒకసారి ఆ సినిమా పాటు ఈ సినిమాకి ఇచ్చేస్తాము, ఒకసారి చూసుకో జాగ్రత్తగా అని చెప్పి. బట్ లవ్ యూ డార్లింగ్. థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మారుతి గారు ఎప్పటి నుంచో ఆయనతో కలిసి చేద్దాం అనుకుంటున్నాం. అది ఈ సినిమాతో కుదిరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా సినిమా September 7th థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి, వినాయక చవితి. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు పొద్దున్న పూజ చేసుకొని ప్రసాదం తిని అక్షంతలు వేసుకొని ఆ తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. మా సినిమా ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు ఆ ట్రైలర్ చూసినప్పుడు అంటే ఇలాంటి కథ లైన్ దాటడం అనేది చాలా ఈజీ అండి, అది తెలియకుండా వెళ్ళిపోద్ది. కానీ ఎక్కడా కూడా పొరపాటుని కూడా చిన్న లైన్ కూడా దాటకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా చేసేవండి సినిమా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ కూడా ఉంటుంది సినిమాలోని. సో September 7th థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడండి.